హాయ్ వీవర్స్, నమస్తే అండి. ఈరోజు 19th మే నాడు మన ఫామ్కు సంజీవయ్య సార్ అని విజిట్ చేయడానికి వచ్చిరండి. అయితే వాళ్ళు ఇంతకుముందు పరిచయం అయ్యారు నాకు. ఇట్లా కేవీకేలో మీటింగ్ పోయినప్పుడు సార్ పరిచయం అయ్యారు. సార్ మీరు ఏం చేస్తారంటే మ్యాంగో ప్లాంటేషన్ చేస్తా అని చెప్పారు. అయితే నేను వెజిటబుల్ చేస్తా అంటే ఇక్కడ లోకల్ ఏరియా మా నుంచి ఒక 10-15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటారు సార్. అయితే ఈరోజు మాకు విజిట్ చేయడానికి వచ్చారు. అయితే సార్ పరిచయం అనేది సార్ ఇస్తారు, మీరు వినండి ఒకసారి. సార్ చెప్పండి సార్, మీ పరిచయం ఇవ్వండి సార్ మా వ్యూవర్స్కి. నా పేరు సంజీవయ్య సార్. టీచర్ అక్కడ విలేజ్. నేను పిరమిడ్లో పనిచేసేవాడిని సార్. అందులో రిఫ్రిజరేషన్ వర్క్ చేసేవాడిని సీనియర్ ఎగ్జిక్యూటివ్గా. తర్వాత నేను రిటైర్డ్ అయిపోయినా రీసెంట్లీ 11 నెలలు అవుతుంది సార్. ప్రస్తుతం నేను ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత మా సొంత భూమిలో మ్యాంగో ప్లాంటేషన్ ముందు వేసి ఉంది, కానీ నేను కంటిన్యూషన్గా చేస్తున్నాను. మ్యాంగో ప్లాంటేషన్లో కూడా ఆర్గానిక్ ఫామ్లో చేస్తున్నాను. ఆర్గానిక్ అంటే మనము ఎలాంటి ఎరువులు అంటే డిఏపి, యూరియా, ఫర్టిలైజర్ అలాంటివి వేయకుండా పశువుల ఎరువు, జనము అలాంటివి పశువుల ఎరువు, జనము ఇతర దాంతో ఇంతవరకు నేను చేశాను. అంటే పెస్టిసైడ్స్ గిట్ట నేను వాడలేను ఇంతవరకు. ఆ విధంగా ఇప్పుడు నడుస్తుంది. అందులో మా ఫ్రెండు అరవింద్ కలిశాడు. ఎక్కడంటే డిడిఎస్ కేవీకేలో మీటింగ్ హైదరాబాద్లో కలిసిండు. ఒకసారి మీరు వీలైతే రండి అని అన్నాడు. ఈరోజు నాకు సమయం దొరికింది కాబట్టి నేను వాళ్ళ ఫామ్కి వచ్చాను. ఫామ్ చూస్తే చాలా గ్రాండ్గా ఉంది, గ్రీన్గా ఉంది, ఎవరీ గ్రీన్గా ఉంది. ఎక్కడ ప్రాంతం చూసినా చెరుకు, సైడ్ బార్డర్ చూస్తే చిక్కుడు, వంకాయ, ఆ తర్వాత మిర్చి, ఆ తర్వాత బెండకాయ, ఆ తర్వాత మంచి నువ్వులు గిట్ట ఉన్నాయి, తిల్. ఇవన్నీ చూస్తుంటే నేను గిట్ట నాకు ఒక ఎగ్రిసైడ్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా నీట్గా ఉంది. మరి ఎక్కడ గిట్ట ఇక్కడ చూస్తే ఆర్గానికే వాడిండని చూపించిండు. ఆ డౌట్ ఏం లేకుండా 100% ఆర్గానిక్ ప్రోడక్టే వాడుతున్నాడు. 100% నీట్గా ఉంచుకుంటున్నాడు. చాలా చూస్తుంటే మొత్తం బార్డర్లు ఎక్కడ తిరిగి నేను స్వయంగా చూసినప్పటికీ కూడా చాలా బాగుంది. ప్రోడక్ట్ గిట్ట బాగుంది, పూత బాగుంది, ఎలాంటి రోగాలు లేవు. చాలా బాగా అనిపించింది నాకు గిట్ట. ఇలా చేస్తే మనమే కాకుండా ఇతరులు గిట్ట ఆర్గానిక్ ఫామ్ చేసి అందరం చేసినట్లయితే ప్రతి మనిషి గిట్ట ఆరోగ్యంగా ఉంటారు, మన పొలాలు గిట్ట బాగుంటాయి. ఎందుకంటే పొలాల గిట్ట అవి కెమికల్స్ వాడితే పొలం పాడైపోతుంది. కాబట్టి ఆర్గానిక్ వాడిన వల్ల మనకు చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. నేను భావించిన ప్రకారం అరవింద్ చేసినట్టు కూడా మనం గిట్ట ప్రోత్సహించి అందరు చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ మీరు వచ్చారు కదా సార్, ఇక్కడ అదే మా ఫర్టిలైజర్ చూసారు కదా మీరు, మేము తయారు చేసే ఫర్టిలైజర్స్, బయో ఎంజైమ్స్, అవి మీకు ఎట్లా అనిపించినాయి సార్? అయితే చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే చూస్తుంటే మీరు చేస్తున్న కష్టానికి రియల్గా అనిపిస్తుంది. మేము ఏంటంటే కొందరు కొనుక్కొచ్చేస్తారు, యూరియా ఫర్టిలైజర్ కొనుక్కొస్తారు. కాబట్టి మీరు ఓన్ ఫ్యాక్చరింగ్ ఓనర్ ఫ్రమ్ డైరెక్టర్గా అనిపించింది నాకు. ఎందుకంటే అలా ఏముందంటే వాటరు, బెల్లము, మరి పేడ, సాధారణమైన ప్రకృతి ఇవన్నీ జరిగినాయి కదా. అలా కెమికల్ ప్రోడక్ట్ అన్నది ఇంతకంటే 1% గిట్ట లేదు. కాబట్టి అవి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నేను గిట్ట పేపర్ మీద రాసుకున్నా, ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అనిపిస్తుంది. కానీ కష్టపడ్డదానికి ప్రతిఫలం గిట్ట ఉందని అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. అయితే మేము పురుగు గురించి బేకింగ్ సోడా ఫార్ములా వాడినాం సార్, దానివల్లనే ఇంత గ్రీన్నెస్ వచ్చింది. బేకింగ్ సోడా ఫార్ములా కూడా చాలా మంచిగా ఉంది. ఇంతకుముందు మా వీడియో కూడా చేసినాం, చాలా మంది కూడా చెప్పినాము, అది బాగుంది. అయితే మేము ఇప్పుడు టమాటా క్రాప్ చేసి కదా సెట్ కింద మీరు. అయితే టమాటా ఎట్లుంది సార్? మరి టమాటా బాగుంది, క్రాప్ బాగుంది. అక్కడ పూత, ఆ తర్వాత పిందెలు గిట్ట బాగా వచ్చినాయి. అక్కడ ఎలాంటి పురుగులు గిట్ట ఏం లేవు, బాగున్నాయి. వేరే దాన్ని చూసినట్లయితే చెట్టు కాయకు మచ్చలు ఉంటాయి కదా, మచ్చలు, తెగుళ్ళు, పచ్చ పురుగులు అలాంటివి ఏం లేవు. పందిరి వేసారు కాబట్టి దానికి మీరు కష్టపడరు. అంటే ఎవరి గిట్ట అంత రిస్క్ తీసుకొని పందిరి వేయరు కదా, డబ్బులకు భయపడతారు. ఆ తర్వాత ఫెన్సింగ్ పైన టాపు గిట్ట ఎండ రాకుండా నీడ కోసం చేసిర్రు, బాగా పట్టుదలతో చేసిర్రు. అందులో కృషి మీరు బాగా రిస్క్ తీసుకొని ధైర్యం చేసినందుకు గిట్ట నేను థ్యాంక్స్ చెప్పవలసి వస్తుంది. అదే సార్, ఇంకో విషయము, నేను ఈ జిగురు గట్టలు ఉన్నాయి కదా సార్, ఈ జిగురు రొట్టెలు, ఎల్లో బ్లూ జిగురు రొట్టెలు నేను ఫస్ట్ టైం వాడుతున్నా సార్. ఇంతకు మీరైతే వాడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే దానికి ఇప్పుడు మా జిగురు రొట్టెకు ఎన్ని రకాల పురుగు పట్టుకున్నాయి, మీ జిగురు రొట్టెకు ఎన్ని రకాల పురుగు పట్టుకున్నాయి, ఇప్పుడు తక్కువ అంటుకున్నాయి మా దగ్గర, ఏమైనా చెప్పండి సార్. ఆ కంపేర్స్ చూసినట్లయితే ఆ పేపర్స్ ఇప్పుడు కలర్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఒక 20% ఉంది, నా దగ్గర 80% ఉంది. 80% సార్? 80% ఉంది.
అదే ఈ పెట్టకన్నా ముందు సోలార్ ట్రాప్ పెట్టినా సార్ నేను. ఓకే దానివల్ల కూడా ఏమైనా మా దగ్గర తగ్గినాయేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే సోలార్ చూశాను కానీ అందుకంటే తక్కువ ఉన్నది పర్సెంటేజ్ మా దగ్గర. ఎందుకంటే అక్కడ ఆజుబాజు చూసినట్టయితే మా ప్రాంతము నాది మ్యాంగో ప్లాంటేషన్ కదా, నీట్నెస్ లేక కొద్దిగా పురుగులు ఎక్కువనే ఉంటాయి మ్యాంగో ప్లాంటేషన్లో. నేను గట్ట మ్యాక్సిమం అరకట్టేసిన, ఎక్కువ ప్యాడ్స్ పెట్టేసి ట్రాప్స్ కూడా పెట్టేసిన, గమ్ ప్యాడ్స్ పెట్టేసిన, మ్యాక్సిమం తగ్గిపోయింది. అంటే నెక్స్ట్ ఇయర్ గిట్ట ఇంకా ఇప్పుడు ఒక 60% వచ్చింది కదా, ఇంకొక 90% 80% చేద్దామని ఆలోచన ఉంది. ఓకే సార్. అయితే ఇంకొక విషయం సార్, లాస్ట్ విషయము, ఇది మనం ఆర్గానిక్ వెజిటేబుల్ అంటే నంబర్ కదా సార్, సేంద్రియంగా చేసినట్టు నంబర్ కదా లోకల్ వాళ్ళు. అదే మీరు ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ విజిట్ చేసిరు కదా, అయితే ఇక్కడ మా వ్యూవర్స్ కు చెప్పండి, ఇవి కరెక్ట్ 100% చేస్తుండా లేకుంటే సెమీ ఆర్గానిక్ చేస్తుండా అనేది ఒకసారి చెప్పండి సార్ మా వ్యూవర్స్ కు. రియల్ గా చూసినట్లయితే నేను ఇక్కడ ట్యాంకర్స్ చూశాను, ఇక్కడ ఏమేమి పెట్టాడు అవన్నీ గిట్ట చూసిన, అవి నేను కలిపి గిట్ట చూసిన, ప్రత్యేకంగా కూడా చూసిన, పరోక్షంగా కూడా చూసిన. అందులో డిఫికల్టీ ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా పని గిట్ట బాగా అవుతుంది. ప్రకృతిలో ఎట్లా చేస్తుండో అదే విధంగా ఉందన్నమాట. సరే సార్, థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మీరు మా వ్యూవర్స్కు చెప్పారనమాట, చేసేదంతా ప్రకృతిగా పండించింది ఆర్గానిక్. అంటే వ్యవసాయం చేయాలి సార్, రెండే ఉద్దేశం నాకు అనిపిస్తుంది. రెండే ఉద్దేశంతో, ఒకటి ప్రజల ఆరోగ్యం గురించి, ఇంకోటి రైతు ఆదాయం గురించి. తినేటోడు కూడా బాగుండాలి, పండించడం కూడా బాగుండాలి. ఆ ఉద్దేశంతో నేను ఈ వ్యవసాయం చేస్తున్నా సార్. దాంతో కాకుండా మన ఉన్న పొలము సాయిల్ గిట్ట నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, పాడు కాదు. అదొకటి సార్. ఇక్కడ ప్రకృతిలో చూసినట్టయితే ఇండస్ట్రీ అవి కెమికల్స్ అవి వచ్చి గిట్ట పొల్యూషన్ కంట్రోల్ అయిపోతుంది, మన ల్యాండ్ గిట్ట బాగుంటుంది. ఆర్గానిక్ వాడడం వల్ల మన ల్యాండ్ గిట్ట మంచిగా ఉంటుంది. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు గిట్ట చాలా కష్టపడ్డారు, కష్టానికి ఫలితం గిట్ట లభిస్తుంది. అందరి గిట్ట కలిసి ఇట్లా చేసుకుంటే ఇంకా దేశం గిట్ట బాగుపడుతుంది. అది చాలా మంచి విషయం సార్. చేద్దాం సార్, ఏదో మార్పు అనేది ఒక దగ్గర చిన్న బిందుతోటే స్టార్ట్ అవుతుందంట. అది కూడా మనం ఒకరికొకరు తోడు మనం కూడా ఒక మార్పుని చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్.